బ్యాక్ లైట్ వస్తూ ఉందన్న కరెక్ట్గా సాగుతాడు. అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్ను ప్రజల మీద వేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొద్దీ లెగసీని వదిలేసిపోయింది. చెత్తని ఎంత వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నులు. ఇంకా కూడా గ్రౌండ్ కింద ఇంకా కొంత ఉంది. గ్రౌండ్ అబవ్ తీసుకుంటే 53 లక్షలు ఉండింది. తర్వాత గ్రౌండ్ కింద తీసుకుంటే మొత్తం వేస్తే 153 లక్షలు తేలింది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో మెజారిటీ క్లియర్ చేసాం. దాదాపు 120 లక్షల వరకు క్లియర్ అయిపోయింది. మరొక 3 లక్షలు సుమారుగా ఉంది. అంతేకాకుండా 123 మున్సిపాలిటీస్లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ వరకు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే తర్వాత 10వ తేదీ వరకు పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అందులో 2 ప్లాంట్లు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే ఆ 50 కంప్లీట్ చేశారు. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశారు. అక్కడ పెట్టాలంటే ఇప్పుడు మనం చూసినట్టుగా లెగసీ కుప్పలుగా ఉంటే అది క్లియర్ చేసిందాక పెట్టలేక డిలే అయింది. ఏదేమైనప్పటికీ తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ 6 ప్లాంట్లు యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఒకటైతే స్టార్ట్ అయింది, మిగతావి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరొకటి కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా భీమవరం, నర్సాపురం ఆ ఏరియాలో పెట్టడని నిన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద కూడా అధికారులు స్టడీ చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం అవగాహన లేక ప్రపంచం ఎలా మారుతుంది, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేకూరుదనే ఆలోచన లేదు. 2014-19లో నేను స్టడీ చేస్తే ఆ రోజుకి చైనాలో 350 ప్లాంట్లు ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు 1100 ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాల్లో
350, 1100 అయినాయి. జపాన్లో ఆ రోజుకి ఈ రోజుకి 3 రెట్లు పెంచేశారు. సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి, 3 రన్నింగ్ ఉన్నాయి. ఇప్పుడు 7 ప్లాంట్లు. ఈ విధంగా ప్రపంచం మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం ఏమీ చేయకుండా కుప్పలు వదిలేసింది, ప్రజల మీద చెత్త పన్నేసింది. అయితే ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే అల్టిమేట్గా చేసేది. ఈ లోపల ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రావాలంటే 2 years పడుతుంది. ఈ 2 yearsలో మళ్ళీ వదిలేస్తే సంవత్సరానికి 12 లక్షల టన్ను మళ్ళా ఉండిపోద్ది. ఆ 12 లక్షలు కూడా ఉండకూడదని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ విధంగా ప్రాసెసింగ్ ప్లాన్ చేశాము. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ 2 సంవత్సరాలు ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు వచ్చిందాన్ని యాక్చువల్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.